రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 5వ రోజుకు చేరింది. గడిచిన 4 రోజులు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం అందించాల్సిన సహకారంపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానంతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ ఎన్నికపై చర్చించినట్లు సమాచారం. ఈ రోజు కూడా కీలకమైన వాటిపై చర్చలు జరపనున్నారు. ఈసారి మంత్రివర్గంలో తమకు కూడా అవకాశం కల్పించాలంటూ అధిష్టానం పెద్దలతో మంతనాలు, ఆశావహులు జరుపుతున్నాయి. నిన్న సోనియా గాంధీ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఈ రోజు కూడా రైట్ రత్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన 5వ రోజుకు చేరుకుంది. గడిచిన 4 రోజుల్లో కూడా కేంద్ర మంత్రులతోనూ ఇటు అధిష్టానం పెద్దలతో కూడా చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతూ షెడ్యూల్ అంతా బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం అందించాలంటూ కూడా కేంద్రం సంబంధించిన మంత్రులతో, అందరితో కూడా కీలక శాఖలకు సంబంధించిన మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ జరిగింది. మరోవైపు ఇక రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను ఇటు పార్లమెంట్ హౌస్లోను, ఏఐసీసీ కార్యాలయంలో కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పార్టీ బలోపేతానికి సంబంధించి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వస్తున్నది పీసీసీ ఎన్నిక. పీసీసీ అభ్యర్థి ఎవరిని ఎన్నుకుంటారు అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పగించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగా గత కొన్ని రోజులుగా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి ఇస్తారు, ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరి పేర్లు తెర మీదకి వస్తున్నాయనే దానిపై కూడా అందరూ కొన్ని ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు. వారిలో 2 పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, 2 పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. వారిద్దరే ఢిల్లీలో మంతనాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పార్లమెంట్ హౌస్లో సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ పెద్దలను కొంతమందిని పార్లమెంట్ హౌస్లో వీరిద్దరూ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధుయాష్కి గౌడ్ కలిసి తమకు ఈసారి పీసీసీ ఎన్నికకు సంబంధించి వారి పేర్లను కూడా పరిశీలనకు తీసుకోవాలనేది వారు సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. తర్వాత ఏఐసీసీ కార్యాలయంలో దీపాదాస్ మున్షితో సమావేశమయ్యారు. మళ్ళా తెలంగాణ భవన్లోని శబరి బ్లాక్లో దీపాదాస్ మున్షితో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ వీరు కూడా మరొకసారి దీపాదాసి మున్షితో సమావేశమై తర్వాత కేసీ వేణుగోపాల్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వీరి నలుగురు కేసీ వేణుగోపాల్తో సమావేశమై ప్రధానంగా పీసీసీ ఎన్నికపై ప్రధానంగా కేసీ వేణుగోపాల్తో చర్చించినట్టు తెలుస్తోంది. కొన్ని పేర్లనైతే వీరందరూ ప్రతిపాదించారు. దానిలో ప్రధానంగా వీరిద్దరి పేర్లు అయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అయితే వీరిద్దరి పేర్లే బాగా వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన 2 పేర్లు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. ఇటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. కానీ ఇక్కడ ఈసారి మాత్రం బీసీ సామాజిక వర్గానికే ఈసారి పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా ఇటు అధిష్టానం కూడా మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.